వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న కడప జిల్లాను వైఎస్ఆర్ కడపగా గెజిట్లో మార్చాలని విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలి గడప కడప అని మంత్రి సత్యకుమార్ గుర్తు చేశారు. ఒక చరిత్రాత్మక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్యం ఉన్నాయని, వీటి పట్ల కనీస అవగాహన లేని మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్ల పిచ్చితో జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం తప్పని విమర్శించారు. అందుకే కడప జిల్లా ప్రజల మనోభావాల మేరకు జిల్లా పేరును గెజిట్లో మార్పులు చేసి గతంలో జరిగిన తప్పును సరిదిద్దాల్సిందిగా కోరారు. ఈ మేరకు కడప జిల్లాకు ఉన్న విశిష్టతను ఆయన లేఖలో వివరించారు. ఇక మంత్రి సత్యకుమార్ లేఖకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, కడప జిల్లా పేరును గత ప్రభుత్వము తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టడాన్ని ఆరోగ్య శాఖ మంత్రి కడప జిల్లా వాసి అయినటువంటి సత్యకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆయన సీఎం చంద్రబాబుకు ఒక లేఖ పంపించడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా తీసేసి వైఎస్ఆర్ కడప జిల్లాగా గెజిట్ విడుదల చేయాలని చెప్పి కూడా ఈ లెటర్ లో మంత్రి సత్యకుమార్ కోరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి దీనిపై కడప జిల్లా వాసులు అందరూ కూడా ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు సత్యకుమార్ పై. ఎందుకంటే గత ప్రభుత్వం కడపకు ఉన్నటువంటి కడప జిల్లాగా ఉన్నటువంటి పేరును తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టడము చాలా అభ్యంతరకరం అని చెప్పి కూడా జిల్లా వాసులు కూడా గతంలో గలమెత్తారు. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారి మాట ఎక్కడ పట్టించుకోకపోవడంతో అందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొకసారి ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా అయిందని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా ఎంతో మంది మేధావులు అలాగే కవులు కళారంగానికి చేసినటువంటి వారందరూ కూడా కడప జిల్లా ఆస్తి, అలాగే కడప జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది, ఒక కీర్తి ఉంది. వేల సంవత్సరాల నుంచి కూడా కడప చరిత్రను ఎవరు తిరగరాయలేదు, చరిత్ర మార్చలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి పిచ్చితనంతో చేస్తారో వెరితనంతో చేస్తారో తెలియదు. కానీ కడప జిల్లాకు చేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టడం చాలా అందరూ కూడా వ్యతిరేకించారని చెప్పి కూడా ఈ సందర్భంగా సత్యకుమార్ చెప్పడం జరిగింది. అయితే మరొకసారి ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వెంటనే గెజిట్ విడుదల చేయాలి, జీవో జారీ చేయాలని చెప్పి కూడా సత్యకుమార్ సీఎం చంద్రబాబును కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి తిరుమల తొలి గడప దేవుని కడప అని చెప్పి గతం నుంచి కూడా కడపకు ఒక పేరు కీర్తి ఉంది. ఎవరైనా కూడా తిరుమలకు వెళ్ళాలి అంటే మొదటగా కడప జిల్లాలో కడప నగరంలో ఉన్నటువంటి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుమల ఏడుకొండల స్వామి వారి దర్శనంకి అందరూ కూడా వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీ, అలాగే ఆచారం కూడా. అలాంటి కడపను తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టడం ఎంతవరకు సబబు అని చెప్పి కూడా గతంలో అడిగారు. ఇప్పుడు కూడా సత్యకుమార్ అదే లేవనెత్తిన పరిస్థితి ఉంది, అదే అంశాన్ని. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే కడపకు చాలా ఘనమైన కీర్తి ఉంది. కడప నుంచే చాలా మంది కళారంగానికి కావచ్చు, కవులు కావచ్చు, తొలి తెలుగు శాసనాలు కూడా ఇక్కడే లభించాయి. అలాగే ప్రపంచంలో అరుదైన పక్షి కలివికోడి కూడా కడప జిల్లాలోనే లభించింది. ఇప్పటికీ కూడా కలివికోడి కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని వందల కోట్లు కూడా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ కూడా కేటాయిస్తూ విడుదల చేస్తూ ఖర్చు పెడుతూ వస్తోంది. అటువంటి కడప జిల్లాలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. అలాంటిది కడప జిల్లా చరిత్రను ఎవరు తీసేయలేరు. కాబట్టి ఖచ్చితంగా కడప జిల్లాను కడప జిల్లాగే ఉంచాల్సిందే. కావాలంటే రాజశేఖర్ రెడ్డి గతంలో జిల్లాకు చేసిన సేవలు కావచ్చు, జిల్లాలో చేసిన డెవలప్మెంట్ కావచ్చు, ఆ డెవలప్మెంట్ కు సంబంధించి గుర్తుగా ఉండాలనుకుంటే రాజశేఖర రెడ్డి పేరు కూడా యాడ్ చేసుకుని వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సత్యకుమార్ లెటర్ లో కోరిన అంశంగా మనం చూడొచ్చు. మరి దీనిపై ప్రభుత్వం అలాగే సీఎం చంద్రబాబు ఎలా ఒక పక్క దివంగత సీఎం వైఎస్ఆర్ పేరు ఉంచడం, అలాగే కడప పేరును మళ్ళీ పెట్టాలి అనడం, అంటే ఒకే దెబ్బకు రెండు పెట్టెలు అన్నచందంగా వైసీపీని దెబ్బతీస్తూనే ప్రజల్లో కూడా కొంత మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు సత్యకుమార్ అనుకోవచ్చా?
ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ పేరు తీసేస్తే వైఎస్ఆర్ అభిమానులు జిల్లా వ్యాప్తంగా, జిల్లాలో వైఎస్ఆర్ అంటే చాలా మంది కూడా ఒక అభిమానం అయితే ఉంది. ఆ అభిమానం ఎక్కడ వ్యతిరేకత మూట కట్టుకుంటామో అని చెప్పి కూడా ఆలోచించినట్లుగా మనం భావించవచ్చు. సో ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ పేరు కంటిన్యూ చేస్తూ కడప జిల్లా అని కూడా యాడ్ చేయాలి. కడపను చాలా మందికి వైఎస్ఆర్ జిల్లా అంటే కూడా ఇది ఏంటి కొత్త జిల్లానా అన్న ఒక అయోమయంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పేరు కొనసాగిస్తూ పేరు పక్కన కడప జిల్లా అని కూడా పెట్టాలని చెప్పి ఆయన చాలా చాకచక్యంగా అనుకోవచ్చు. మనము పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్లుగా అన్నచందంగా సామెత గుర్తొస్తుందని చెప్పుకోవచ్చు. సో ఆ నేపథ్యంలోనే కర్ర విరగకుండా పామును చంపడం ఎలాగో అలాగే సత్యకుమార్ కు తెలిసినట్టు. ఎందుకంటే కడప జిల్లా వాసిగా సత్యకుమార్ కూడా జిల్లా వాసి కావడంతోనే ఆయన కడపపై ఇటువంటి మక్కువ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే కడప జిల్లాను ఎప్పుడు తీసేయకూడదు, అలాగే కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా తీసేసి వైఎస్ఆర్ కడప జిల్లాగా కొనసాగించానని చెప్పి కూడా ఆయన ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లుగా మనం చూడొచ్చు శివ.